హాయ్ ఫ్రెండ్స్. ఆహా అనిపించేలాగా హెల్దీ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ టేస్టీగా హెల్దీగా స్మూతీగా ఉండేలాగా స్ట్రాబెర్రీ జ్యూస్ ఈరోజు చేసేద్దాం. ముందుగా స్ట్రాబెర్రీస్ని తీసుకుని నీట్గా వాటిని నీళ్ళల్లో వేసుకుని కడగాలి. అలా కడిగిన తర్వాత వాటిని అన్నిటినీ కూడాను పైన ఉన్నటువంటి ఆకుపచ్చ ఆకులను అనేది తీసేయాలి. వాటిని తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద స్ట్రాబెర్రీస్ని అన్నిటినీ కూడాను కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ కూడాను ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. బ్లెండర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా మనం దానికి స్వీట్నెస్ కోసం స్ట్రాబెర్రీ పుల్లగా తీయగా ఉంటుంది కదా, అందులో నేను ఒక 3 స్పూన్స్ అనేది షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేయండి. 3 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చియా సీడ్స్ నేను ముందుగా నానబెట్టుకున్నాను 4 అవర్స్ ముందు. వాటిని 2 స్పూన్స్ నానబెట్టుకున్నాను. 1 స్పూన్ అనేది ఇప్పుడు వేసాను మిక్సీలో. అలా మిక్సీలో వేసి 1 నిమిషం పాటు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్మూతీగా. అలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత వాటిని మనం చక్కగా తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఈ సమ్మర్లో ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం అంతా కూడాను కలయి తిప్పాలి. అలా కలయి తిప్పిన తర్వాత చియా సీడ్స్ కూడా అస్సలు కనిపించట్లేదు చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లేవర్ కోసం చక్కగాను 1 స్పూను చియా సీడ్స్ అనేది అందులో పోసుకోవాలి. మిగిలినవన్నీ కూడాను అలా పోసుకున్నాను నేను. అలా పోసుకొని సర్వింగ్ గ్లాసెస్లో పోసుకుంటే పిల్లలు ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనం ఈ సమ్మర్లో జ్యూసు చల్లగా కూల్గా తాగవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను. దీంట్లో మనం స్ట్రాబెర్రీ జ్యూస్లోను ఫ్లేవర్ కావాలి అంటే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మా పిల్లలకి స్ట్రాబెర్రీ జ్యూస్లో కొద్దిగా నేను హార్లిక్స్ అనేది యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే అది కూడా యాడ్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుమారి కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది ఇవ్వండి.